హే గాయ్స్, ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. ఎన్ని అయితే ఎంత క్రేజీగా ఉన్నాయి తెలుసా. ఎన్ని అయితే వైరల్ అయితే అవుతున్నాయి యూట్యూబ్లో అయితే. చూడండి ఎంత అంటే వైరల్ అయితే అవుతున్నాయి. నేనైతే ఈరోజే పెట్టినాను వీడియో, అందుకని ఇలా అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోస్ అయితే చూద్దాం. ఇది మొత్తం చూడకపోతే మీరైతే చూసి లైక్ అయితే కొట్టేయండి. నా ఛానల్లో అయితే ఉంది. ఓకే, మీరైతే లైక్ అయితే కొట్టేసాక సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి ఫస్ట్. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం పదండి. దీంట్లో అయితే సెంటిమెంట్ వీడియో ఇదైతే. దీంట్లో మీరు చూడాలనుకుంటే వెళ్ళేసి అయితే చూడండి ఛానల్కి. అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ ఇంకా కొట్టండి. ఓకే, ఈ వీడియో కనుక కొంచెమే ఇది కనుక అయిపోవచ్చింది. ఇదైతే ట్రైలర్ వీడియో, అంటే నేను ఇలాంటి వీడియోస్ చేయడంలో ఇదే ఫస్ట్ వీడియో. ఓకే, ఇదైతే పెట్టినాం కదా. ఓకే, ఇవన్నీ అయితే చూడండి మీరైతే ఫస్ట్ ట్రైలరు ఇలాంటి వీడియోస్ వస్తున్నాయని. ఓకే, ఇవన్నీ అయితే అయిపోయినాక మీరైతే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఇలాంటి వీడియోస్ అయితే ఎలా క్రియేట్ చేయాలో అని అయితే చూద్దామా. ఇలాంటి వీడియోస్ అయితే చాలా క్రేజీగా అయితే ఉన్నాయి కదా, అందుకనే ఇలాంటి వీడియోస్ వైరల్ కనుక అవుతున్నాయి 2026లో. అందుకనే నేనైతే ఇప్పుడైతే తీసుకొని వచ్చేసాను ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో అని. మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను మీకైతే అన్నీ అయితే. ఓకే, మనమైతే ఇప్పుడైతే బాగా చూద్దాము పదండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి మొత్తం అయితే రెడీ అయితే పెట్టుకుందాం. మీరైతే అంతలోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే, ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇలాంటి వీడియోస్ చూడండి ఎంత బాగున్నాయో. సరే, లెట్స్ గో. ఇక్కడైతే ట్యూన్ క్రాఫ్ట్ అని కనపడుతుంది కదా, అక్కడైతే మనమైతే క్లిక్ అయితే చేయాలి. దాన్ని అయితే క్లిక్ అయితే చేయాలి, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. మనమైతే ఇప్పుడైతే దాని మీద అయితే క్లిక్ అయితే చేద్దాం. దాని మీద క్లిక్ చేసి కొంచెంసేపు అయితే నెట్వర్క్ లేకపోతే కొంచెంసేపు అయితే ఇట్టయితే వస్తుంది. నెట్వర్క్ ఉంటే ఫాస్ట్గానే వచ్చేస్తుంది. చూడండి, ఇంటర్ఫేస్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే కనిపెడుతుంది కదా ప్లస్ ఐకాన్, దాని మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడైతే మనం షార్ట్స్ వీడియోస్ వేద్దామా, లాంగ్ వీడియోస్ వేద్దామా అని అయితే అడుగుతుంది. మనం షార్ట్ కాబట్టి షార్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసాను. ఓకే, ఇప్పుడైతే వచ్చేసి మనమైతే వెళ్దాం పదండి. మనమైతే ఇప్పుడైతే ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అయితే. కొంచెంసేపు అయితే లోడింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనకైతే ఇలా అయితే వస్తుంది. మనకేం కావాలో అయితే చూస్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనమైతే చూస్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే మనకైతే లోడ్ అయితే పడుతుంది. ఇక్కడ స్టార్స్ కనపడుతున్నాయి కదా, ఆ స్టార్స్ కనిపెట్టేది మొత్తం ప్రో సబ్స్క్రిప్షన్ చూసుకోవాలి. ఓకే, మనమైతే కొంచెం పైకి అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకే, ఫాస్ట్ అయితే లోడింగ్ అయితే అవ్వాలి. ఇవన్నీ ప్రో ఎందుకులే, సబ్స్క్రిప్షన్ అవన్నీ డబ్బులు కట్టాలి మనమైతే. మీరు కట్టేటట్టయితే కట్టి వాడుకోండి. నాకైతే ఇప్పుడైతే ఇదైతే నచ్చింది, ఇదైతే చూస్ అయితే చేసుకుంటాను. ఇక్కడైతే కింద ఇది కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. దానిపైన అయితే క్లిక్ చేశాక ఇప్పుడైతే మనమైతే వచ్చేసి కొంచెంసేపు అయితే లోడ్ అయితే అవుతుంది. ఓకే, కొంచెం లోడ్ అయితే అయినాక మనకైతే డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి ఇక్కడన్నీ మనం కానీ ఏమన్నా మన వాయిస్ వద్దు అనుకుంటే అయితే పెట్టుకోవచ్చు. మన వాయిస్ ఇంకా వేయచ్చు, అలా ఎలానో చెప్తాను. ఓకే, ఇదైతే మీకు కావాలంటే నెట్వర్క్ లేదంటే కొంచెం స్లోగా అయితే వస్తుంది ఇలా. ఓకే, మనమైతే ఇవన్నీ ఏమి అవసరం లేదు కాబట్టి ఇవన్నీ ఏం వద్దులే మనకు. చూడండి ఇవన్నీ ఎలా వస్తుందో. సరే, ఇక్కడైతే వాయిస్ అది ఉంది కదా,
దానిపైన అయితే క్లిక్ అయితే చేద్దాం. ఇక్కడైతే ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఇప్పుడైతే మనమైతే ఏం చేద్దామంటే ఇక్కడైతే కనిపెడుతుంది కదా, అంతా కలిపి ఇక్కడ వాయిస్ది అక్కడైతే ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసే అయితే మనకైతే వాయిస్ రికార్డ్ అయితే అవుతుంది. ఈ వాయిస్ రికార్డ్ అయితే మనమైతే సేవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, షేర్ కనుక అయితే చేసుకోవచ్చు. మీరు కనుక షేర్ అయితే చేయండి వీడియో. ఓకే, ఇక్కడైతే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన కానీ క్లిక్ చేసామంటే మనము యాడ్ క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్, ఇమేజ్ అన్నీ అయితే వస్తాయి. అన్నీ అయితే మనమైతే చూస్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు ఏమేం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. బ్యాక్గ్రౌండ్ అయితే బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడైతే ఇదైతే పెట్టుకున్నాను. ఓకే, నేనైతే ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనమైతే చూస్ క్యారెక్టర్లకు పోయి ఈ క్యారెక్టర్ని అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఉండాలి, మనమైతే ఏదో ఒకటి అయితే పెట్టాలి. అంటే ఇక్కడ వాయిస్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. దానిపైన కానీ క్లిక్ చేస్తే ఇప్పుడైతే మనమైతే వచ్చేసి మనం మాట్లాడుతూ వచ్చేసి రికార్డ్ అయితే అవుతుంది. మనం వీడియో తీసుకొచ్చి ఇంకా అక్కడి నుంచి. ఓకే, మనమైతే ఒక వీడియో అయితే రెడీ చేశాను, ఫస్ట్ వీడియో. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా కింద అవన్నీ, దానిపైన అయితే క్లిక్ చేస్తే మనకు ఒక్కొక్క క్లిప్ తీసే అప్పుడు ఒక్కొక్క క్లిప్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడైతే చూడండి ఇన్ని వచ్చాయి చూడండి. మనం చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే ఉన్నాయి కదా, మనమైతే ఇంకా చేద్దాం. మనమైతే ఫుల్ ఒక 30 సెకండ్స్ వీడియో అయితే చేద్దాం. ఆ 30 సెకండ్స్ అయితే తీసాక మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అంతలోకే. ఓకే, మనమైతే ఇప్పుడైతే వీడియో అయితే కొంచెం ఇప్పుడైతే రెడీ అయితే అయిపోతుంది. వీడియో అయితే చూడండి, ఇక్కడైతే కనపడుతుంది కదా పక్కన కొంచెం పైన, దానిపైన కానీ మనం కానీ క్లిక్ అయితే చేసి ఇలా అయితే రికార్డ్ అయితే అవుతుంది. మనం రికార్డ్ చేసిన వీడియో చూడండి. మనం ఏమన్నా అంటే కదులుతాం కదా, దాన్ని కనుక క్యాప్చర్ చేసి అయితే చేస్తుంది. బెస్ట్ యాప్ ఇది. అయితే మీరైతే కన్ఫామ్గా ఈ వీడియో చూసినాక పోయి అయితే ట్రై అయితే చేయండి. నాకైతే ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, ఇవన్నిట్లో నాకైతే ఇప్పుడైతే ఏం అవసరం అంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి వీడియోని అయితే రెడీ అయితే చేద్దాం పదండి. ఓకే, నేను వచ్చేసి ఇలా అయితే మనం టచ్ చేసే ఉన్నామనుకో అలా అయితే వస్తుంది. టచ్ చేసే ఉంటే ఇక్కడ చూడండి, మనమైతే ఇలా చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి ఇలా అయితే కలిపియచ్చు. వాకింగ్ ఇమోజీస్ ఏడ్చేది అవన్నీ అయితే ఇవ్వచ్చు. ఓకే, మనమైతే ఇవన్నీ అయితే చేద్దాం. వాయిస్ మనం ఏమైనా ప్లే చేసే వాయిస్ ఎలా ఉండాలా అనుకుంటా ఉంటుంది. స్లోగా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలా, మిడిల్లో ఉండాలా, అసలు వాయిస్ రోబోట్లా ఉండాలా, అలా ఇంకా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇవన్నీ అయితే సెట్ అయితే చేసుకున్నాక మనమైతే వచ్చేసి ఇవన్నీ ఇంకా నాకు చాలు అనుకుంటే గనక ఇక్కడైతే కింద కనిపిస్తుంది కదా సేవ్ అనే ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ నాకు ఇంకా కావాలి కాబట్టి కావాలని అక్కడికి అయితే పెట్టుకుంటాను. ఓకే, నాకైతే వచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి నేనైతే ఉండి ఇక్కడైతే వచ్చింటుంది. ఇక్కడ కింద ఉండే కదా దీన్ని బిగ్ స్మాల్ కనుక చేయొచ్చు. ఇక్కడ నుంచి స్మాల్ చేయొచ్చు, బిగ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనమైతే కరెక్ట్గా అయితే ముందుండే సైజులో అయితే పెట్టేద్దాం. ఓకే, ఇంత చాలండి. మనమైతే నెక్స్ట్ వన్ అయితే పక్కన ఉంది కదా అన్ని లాస్ట్ పోయి దీన్ని అయితే మనమైతే అన్నీ అయితే చేయొచ్చు. చూడండి. ఓకే, చూడండి ఇవన్నీ అయితే క్రయింగ్ ఇమోజీ, స్లీపింగ్ ఇమోజీ అన్నీ అయితే ఉన్నాయి. మీరైతే అందులోకి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టం పడుతున్నా కదా, మీకు ఈజీ టిప్స్ అయితే చెప్తాను. ఓకే,
ఇక్కడ చూడండి, ఇట్ట డ్యాన్స్ చేసేది ఉంది, మామూలుగా ఉండేది ఉంది, ఏడ్చేది ఉంది, అవన్నీ అయితే ఉన్నాయి. ఓకే, ఇటు పక్క మొత్తం లాస్ట్కి వెళ్ళి చూస్తే ఇంతే అంతా కలిపి. సో గైస్ ఇవన్నీ అయితే ఉంటాయి. మనమైతే ఇవన్నీ అయితే మనకి ఇది కావాలా అనుకుంటే పక్కనైతే అదైతే ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే వచ్చేసి ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసాం కదా. ఆ కంప్లీట్ అయితే చేసాం. ఇక్కడ మనం డిలీట్ కావాలంటే డిలీట్ కనుక అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఇంత మొత్తం చాలు కాబట్టి మనమైతే ఇంత అయితే పెట్టుకుందాం. అంటే రన్నింగ్ వాకింగ్ ఉంది, వాకింగ్ రన్నింగ్ అన్నీ చూడండి. రోల్ అయితే ఎలా చేస్తున్నారో చూడండి. మొత్తం బాగా స్ట్రైట్ అయితే వెళ్దాం. ఓకే, వీటి వరకు అయితే ఉంది కదా, ఈ నుంచి అయితే పెడదాం పదండి. బ్యాక్ అయితే వెళ్ళాం. ఓకే, ఇప్పుడైతే వచ్చేసి మొత్తం వచ్చేసి ఇక్కడైతే ఇవన్నీ అయితే ఉంటాయి. మనం చేసిన వీడియోస్ బట్టి కింద అయితే క్లిప్ అయితే వస్తుంది. మనమైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు వాయిస్. దీన్ని నొక్కి అయితే చూడండి, ఇది మొత్తం చూడండి. ఇదైతే ది బెస్ట్ యాప్, ఎక్కడ దొరకని యాప్ ఇదైతే. ఇలాంటి యాప్స్ ఎన్నో ఉంటాయి కానీ నాకు దొరికిన యాప్ తెచ్చి చూపిస్తాను. అక్కడైతే మీరైతే చాలా అనుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. నేను చూపిస్తున్న దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. నాకు ఇంత చాలు వీడియో అనేటట్టయితే. ఇక్కడైతే మీరైతే ఏం చేస్తారంటే మీకు నచ్చినది పెట్టుకోండి. ఓకే, నేనైతే నా ఛానల్ నేమ్ అయితే పెట్టుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకైతే మనమైతే వచ్చేసి ఇక్కడైతే కనబడుతుంది కదా పైన, దానిపైన అయితే క్లిక్ అయితే చేద్దాం. ఓకే, దానిపైన అయితే క్లిక్ అయితే చేద్దాం పదండి. దానిపైన అయితే క్లిక్ అయితే చేశాను. ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది. మీరైతే అంతలోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు ఇంతసేపు చెప్తున్నాడు అనుకోవచ్చు, చేసుకోండి, ఏం కాదు. ఓకే, మనమైతే వెళ్దాం. ఇక్కడైతే సేవ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే వేసుకోండి, సేవ్ గ్యాలరీ అని. ఇప్పుడైతే మనమైతే చేసిన వీడియోస్ అన్నీ అయితే ఇక్కడైతే కనపడతాయి. ఈ వీడియోస్కి అన్నిటికీ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసి గ్యాలరీలోకి అయితే వెళ్దాం పదండి. గ్యాలరీలోకి అయితే వెళ్ళి మనమైతే ఇంకా అంటే లాస్ట్లో అయితే ఇక్కడైతే వాటర్ మార్క్ వస్తుంది, లాస్ట్లో కనుక వస్తుంది వాటర్ మార్క్. దాన్ని కనుక మీరైతే రిమూవ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద డిలీట్ పక్కన. ఓకే, డిలీట్ పక్కన ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. ఇది చూపిస్తాను చూడండి, దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. దానిపైన క్లిక్ అయితే చేశాక ఇప్పుడు వచ్చేసి మనమైతే లాస్ట్కి అయితే పెట్టుకోవాలి. వీడియో లాస్ట్కి పెట్టుకున్నాక ఇలా అయితే వస్తుంది. కొంచెం బ్యాక్ అయితే వెళ్ళి కింద కట్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చాక మనమైతే వచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి ఇలా కరెక్ట్గా అయితే కట్ అయితే చేయాలి. ఇక్కడైతే కరెక్ట్గా అయితే కట్ అయితే చేశాను, ఇంతే. ఓకే, మనకి ఇప్పుడైతే కట్ అయితే చేశాను పర్ఫెక్ట్గా. మనమైతే ఇప్పుడైతే కట్ చేసాం కదా, ఇక్కడైతే యాడ్ అని కనుక ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేస్తే మనం ఏం బ్లాక్స్ తీస్తున్నామో అన్నీ అయితే ఉంటున్నాయి. ఓకే, మనమైతే ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోని అంటే పైన కనిపిస్తుంది కదా, అక్కడ పైన దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. ఓకే, దానిపైన అయితే క్లిక్ అయితే చేయాలి. దానిపైన కానీ మనం కానీ క్లిక్ చేస్తే ఫాస్ట్గా అయితే లాంగ్ వీడియో అయితే కొంచెం టైం పడుతుంది. మనమైతే ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే రావాలి. కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కితే యూట్యూబ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే వచ్చేసి మనమైతే దీంట్లో కింద అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు కావాల్సిన వీడియో అయితే పెట్టుకోండి. మీకు కావాల్సిన వీడియో అయితే పెట్టుకున్నాక ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీకు కావాల్సిన టైటిల్ డిస్క్రిప్షన్ అవన్నీ అయితే పెట్టుకొని ఇక్కడైతే కనిపిస్తుంది కదా అప్లోడ్, దానిపైన అయితే క్లిక్ చేయండి.
దానిపైన కానీ క్లిక్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ అయితే అవుతుంది. ఇంకా అవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది.